అయ్యా, చెప్పమ్మా. మీరు చెప్పింది నేను ఆలోచించి చూశాను. ఇప్పుడు నాకిష్టం లేదు, అవసరం కూడా లేదు. అయినా కూడా నా వల్ల ఎవరికీ ఎటువంటి సమస్య రాకూడదు. అలా ఎవరికైనా ఏదైనా జరిగి వాళ్ళు బాధపడకూడదు. అలా బాధ పెట్టడం నా మనస్సాక్షి అంగీకరించదు. అందువల్ల మీరు చెప్పినట్టే పసుపు తాడు మార్చే ఫంక్షన్ మీరు చెప్పినట్టే చేద్దామయ్యా. ఏమంటున్నావమ్మా? నిజంగానా? అవునయ్యా. చాలా సంతోషం అమ్మా. నిన్న నైట్ అంతా నాకు నిద్రే పట్టలేదు. మనం ఏం చెప్పినా కూడా ఈ అమ్మాయి పట్టుదలగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నా మనసులో అదే ఉంది. కరెక్టు టైంకొచ్చి మంచి వార్త చెప్పావు. మరో విషయం అయ్యా. ఏంటమ్మా ఇప్పుడే సరే అన్నావు? ఆలోపే ఏదైనా కండిషన్ పెడుతున్నావా? కాదయ్యా, ఈ విశేషం చెయ్యాలంటే ఎలాగూ మా ఇంట్లో వాళ్ళకి చెప్తారు. అవును, వాళ్ళకి చెప్పాలి కదా. దాని గురించి చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఇదే విధంగా పోయినసారి వచ్చారు. వాళ్ళొచ్చి వెళ్లే వరకు కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా చివరికి అవమానపడి వెళ్లాల్సొచ్చింది. తప్పేనమ్మా, నాకు తెలియకుండా ఆ రోజు అలా జరిగిపోయింది. ఈసారి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. వద్దయ్యా, మా ఇంట్లో ఎవరినీ పిలవకండి. ఏమంటున్నావమ్మా? నీ పుట్టిన ఇల్లమ్మా అది. మీ నాన్న కూడా చెప్పకుండా ఎలా? వాళ్ళెవరూ ఇక్కడికి రావడం వద్దు, వాళ్ళకి సమాచారం ఇవ్వద్దు. మనం చేయాల్సింది చేద్దాం. ఇదే నీ కండిషనా? లేదు, ఇదే నా పరిస్థితి. వాళ్ళని పిలిపించి బాధ పెట్టి పంపడం కంటే వాళ్ళు రాకుండా ఉండడమే మంచిదని అనుకుంటున్నాను. అంతేనయ్యా? సరేనమ్మా, చూద్దాం. నువ్వెళ్ళు.